నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 256 నామానికి ప్రతిపదార్థం విశ్వరూప. ప్రతిపదార్థం విశ్వము రూపముగా గలది, ప్రపంచ స్వరూపురాలు. ఇక్కడి నుండి 19 నామాలలో జీవునికి ఈశ్వరునికి గల ఆభేదాన్ని గురించి వివరిస్తున్నారు. లలితామాత జీవుడు, ఈశ్వరుడు రెండూ తానే అని ఈ నామంలో తెలియజేస్తున్నది. ముందుగా సృష్టి ఏ రకంగా జరిగిందో చూద్దాం. సృష్టి కర్మంలో ముందుగా ఆవిర్భించింది తామస్సు, అజ్ఞానం లేక అవ్యక్తము. దాని నుండి మహాతత్వము పుట్టింది. దాని నుండి అహంకారం పుట్టింది. ఈ అహంకారము సత్వరజ సమోగుణాత్మకము. అహంకారం నుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే పంచతన్మాత్రాలు కలిగినాయి. వీటిని సూక్ష్మభూతములు అంటారు. వీటిలో 5 జ్ఞానశక్తులు, 5 క్రియాశక్తులు ఉన్నాయి. వీటిలో ఉన్న జ్ఞానశక్తులు జ్ఞానేంద్రియాలని ఏర్పరుస్తున్నాయి. అవి శబ్దము చెవి, స్పర్శ చర్మము, రూపము కన్ను, రసము నాలుక, గంధము నాసిక. జ్ఞానశక్తులైదంటి సముదాయం నుండి అంతఃకరణము కలిగింది. ఇట్లాగే ఒక్కొక్క క్రియాశక్తి నుండి ఒక్కొక్క ఇంద్రియం చొప్పున 5 కర్మేంద్రియాలు కలిగినాయి. అవే వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలు. క్రియాశక్తులు 5 సముదాయం నుండి పంచప్రాణాలు ప్రాణ, ఆపాన, వ్యాన, ఉదాన, సమాన కలిగినాయి. సూక్ష్మభూతులైన శబ్దాదుల నుండి స్థూలములైన ఆకాశాది పంచభూతాలు పృథ్వీ, వ్యాప్త, జసో, వాయు, రాకాశత్ పుట్టినాయి. ఇది సృష్టి యొక్క యథార్థ స్థితి. ఆత్మచైతన్యము జీవుల స్థూలభూతాలతో కలిసినప్పుడు విశ్వడని పిలువబడుతుంది. సూక్ష్మభూతాలతో కలిసినప్పుడు తేజస్సుడని పిలువబడుతుంది. కారణోపాధితో కూడినప్పుడు ప్రజ్ఞుడా అని అనబడుతుంది. ఇది జీవుల వెష్టి విషయము. ఆత్మచైతన్యము స్థూలభూత సమిష్టితో కలిసినప్పుడు విశ్వనరుడని, విరాటు సూక్ష్మభూత సమిష్టితో కూడినప్పుడు హిరణ్యగర్భుడని, కారణోపాధి సమిష్టితో కలిసినప్పుడు ఈశ్వరుడని పిలువబడుతుంది. పరమాత్మ అంతఃకరణ రూపమైన కారణోపాధితో కూడినప్పుడు హిరణ్యగర్భుడని, ప్రాణములతో కూడినప్పుడు సూత్రాత్మ అని, ప్రాణ అంతఃకరణములు రెండును కలిసి ఉన్నప్పుడు ఆ సముదాయంతో కూడిన పరమాత్మకు అంతరాత్మ అని పేర్లు. వీళ్ళు ముగ్గురే హిరణ్యగర్భ, సూత్రాత్మ, అంతరాత్మలు. క్రమంగా బ్రహ్మ, విష్ణు, రుద్రులని చెప్పబడుతున్నారు. ఈ విధంగా వెష్టి జీవాత్మ స్థూల సూక్ష్మ కారణ భేదములచే విశ్వ, తేజస్స, ప్రజ్ఞులని 3 విధములైనాడు. సమిష్టి జీవాత్మ స్థూల సూక్ష్మ కారణ భేదములచే వైశ్వనర, విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర నామములు గలవాడైనాడు. అంటే అంతఃకరణకు కారణమైన పరమాత్మే హిరణ్యగర్భుడు. ప్రాణకారంతో కూడినవాడు సూత్రాత్మ. వేరుగానే విడిపోయినటువంటి ఈ 2 కారణాలను అనుసరించి కూడినటువంటి వాడు అంతరాత్మ అని చెప్పబడుతున్నాడు. సర్వేం హేతేద్వద్ బ్రహ్మ అమయాత్మ బ్రహ్మ సోయామాత్మ చతుషాత్పత్ మండుకోపనిషత్తులో ఉంది. ఈ చరచర జగతంతా బ్రహ్మమయమే. ఆత్మ కూడా పరబ్రహ్మమే. ఆత్మకు 4 పదాలున్నాయి. ప్రపంచంలోని జీవులన్నిటి స్వరూపుడైన వాడు వైశ్వనారుడు. జాగ్రత్త అవస్థ ఇతని సంచార స్థానము, 2వ వాడు తేజస్సుడు. స్వప్నం ఇతని సంచార స్థానం, 3వ వాడు ప్రజ్ఞుడు. సుషుప్తి అవస్థ ఇతని సంచార స్థానం. ఈ రకంగా ఉపనిషత్తు చెప్తున్నది. సుషుప్తిలో ప్రజ్ఞుడికి బ్రహ్మభావం కలుగుతుంది. గాఢ నిద్రలో ఉంటే అతడు సుషుప్తిలో ఉన్నాడంటారు. ఈ స్థితిలో జీవుడు తన నిజ స్వరూపాన్ని పొందుతాడు. అంటే తన ఆత్మను తాను పొందుతాడు. అద్దంలో చూసినప్పుడు మనకు కనిపించే ప్రతిబింబం అద్దం తీయగానే మాయమైపోయి మన నిజ స్వరూపం మాత్రమే మిగులుతుంది. అదేవిధంగా సుషుప్తావస్థలో మనసు, ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి. అప్పుడు ఆత్మ మాత్రమే నిజ రూపంలో మిగులుతుంది. ప్రతిబింబం లాంటి జీవభావం పోతుంది. ఆ స్థితిలో ఆత్మను స్వాపితి అంటారు. తన ఆత్మ తనలోనే ఉన్నదని, నిద్రిస్తున్నదని అంటారు. ఇంద్రియాలన్నీ అలసిపోయి ఒక్కొక్కటి మనసులో లీనమైపోతాయి. మనసు ప్రాణంలో లీనమైపోతుంది. అంటే సుషుప్తావస్థలో ప్రాణం ఒక్కటే మేల్కొని ఉంటుంది. ఆ ప్రాణమే ఇంద్రియాల యొక్క, మనసు యొక్క అలసటను తీరుస్తుంది. మనసుకు బంధనావస్థమైన ప్రాణమే పరదేవత. సుషుప్తి జీవుని ప్రజ్ఞుడు అంటారు. కానీ జీవుడు ఆ విద్యతో కలిసి ఉంటాడు. అందుచేత అతను పరమాత్మ కాడు. సుషుప్తి పొందిన
జీవుని కారణ శరీరమని, తుర్యావస్థ పొందిన జీవుని మహాకారణ శరీరమని అంటారు. తుర్యావస్థకు పైన ఉండేది తుర్యాతీతము. ఇది 5వ అవస్థ. ఈ స్థితిలో జీవి శివతుల్యుడు అవుతాడు. పరమసౌమ్యం పొందుతాడు. పరమసౌమ్యం అంటే ఐక్యము. ఈ స్థితిలో పూర్ణ జీవత్వము, పూర్ణ శివత్వాలు వేరుగా లేవు. జీవుడు కోశములలో ఒక్కొక్క కోశమందు ఒక్కొక్క అవస్థ కలవాడవుతాడు. అందువలన జీవావస్థలు 5 అవుతాయి. కానీ పరమాత్మకు మాత్రం తిరోధన, అనుగ్రహులనే 2 కృత్యాలు, 2 అవస్థలున్నాయి. తిరోధనం అంటే బంధంనిచ్చుట, అనుగ్రహం అంటే మోక్షంనిచ్చుట. శైవతంత్రంలో పరమాత్మయందు బయటకు కలిగిన ఉన్వేషము, స్పందము ఈశ్వరుడని, లోపల కలిగిన నిమిషము సదాశివుడని 2 భేదములు చెప్పారు. విశ్వ అంటే జాగ్రత్త అవస్థ. స్థూల రూపం గల చైతన్యము కలిగి ఉంటారు జీవులు. ఆ జీవుల సమిష్టి రూపమే వైశ్వనరుడు. పరమేశ్వరి ధర్మాధర్మ వివర్జిత అని చెప్పబడింది. కాబట్టి ప్రపంచానికి దేవికి భేదం లేదు. పరమేశ్వరి రూపం విశ్వరూపం అవుతున్నది. ఈ విశ్వానికి ఆధారం ఆమె. అందుచేత దర్శీభూతమైన ఇంకొక శరీరం ఆమెకు లేదు. విశ్వమంతా ఆమె యందే ఉన్నది. విశ్వం ఆమె కన్నా వేరైనది కాదు. పరమేశ్వరి మహావిష్ణువుతో ఈ సమస్తము నేనే, నాకన్నా సనాతనమైనది వేరే లేదు అని చెప్పింది దేవి భాగవతంలో. విశ్వరూపము అని గ్రహించిన బ్రహ్మ యొక్క జీవభావము మిక్కిలి నీచ రూపము. అటువంటి నీచ రూపము ఎవరి మహిమ వల్ల నాశనమవుతుందో ఆమె విశ్వరూప. విశ్వరూప వి+శ్వరూప, విఘాతమైన పోయిన రూప, సునకతుల్యమగు జీవరూపము. అట్టి పశుత్వ స్వరూపము ఈమె అనుగ్రహం వలన పోతుంది. కాబట్టి దేవి విశ్వరూప అయింది. పరమేశ్వరి 16 కళల స్వరూపము. పాడ్యమి నుండి పౌర్ణమి వరకు 15 కళలు కాగా 16వ కళ సచ్చిదానంద రూపిణి. ఆమెయే మహాత్రిపుర సుందరి. తిథులే నిత్య దేవతలు, నిత్యలే కళలు. తిథుల స్వరూపమే శ్రీ విద్య. ఈ రకంగా తిథులే పంచదశి మహామంత్రమని చెప్పడం వల్ల తిథులు, పంచదశి మహామంత్రము, చంద్రమండలము, పరమేశ్వరి అంతా ఒకటే అవుతున్నారు. అందుకే ఆమె విశ్వరూప. తైత్రీయ బ్రాహ్మణంలో ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా పెద్ద వీడియో అండి ఇది. నెక్స్ట్ చేద్దాం.